సో ఇంపార్టెంట్ ఏంటంటే ఫాస్టర్ రికవరీకి డాక్టర్ అడ్వైస్ ఫాలో అవడం చాలా చాలా క్రిటికల్ అండి. చెప్పినట్లు ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయడం, కానీ కొన్ని రకాల మూమెంట్స్ని రెస్ట్రిక్ట్ చేసుకోమని చెప్తాం. ఎటువంటి మూమెంట్స్ అంటే ఇప్పుడు మనం చాలామందిని మన ఇళ్లలో కింద కూర్చునే అలవాటు ఉంటుంది, నేల మీద కూర్చోవడం లేకపోతే ఇలా బాస్పట్లు వేసి కూర్చోవడం అలవాటు ఉంటుంది. సో అవి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయమని చెబుతాం. ఇంకోటి ఏంటంటే హైట్లో చైర్, మనం ఇప్పుడు నేను కూర్చున్నంత చైర్ హైట్లో కూర్చోమని చెబుతాం. కొంతమంది ఇప్పుడు వాళ్ళు ఉంటారు పూజలు చేసుకోవడం కింద కూర్చోవడం, లేకపోతే పీట మీద కూర్చోవడం, కిందకు ఉండే స్టూల్స్ కానీ ఈ పీటలు అవి అవాయిడ్ చేయమంటాం అనమాట. మనం ఒకవేళ కూర్చున్నా కూడా, అంటే ఈ చైర్ మామూలు ప్రాపర్ హైట్లో కూర్చున్నా కూడా కంటిన్యూస్గా ఒకేసారి కూర్చోవద్దని చెప్తాం. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 45 minutesకి ఒకసారి లేచి జస్ట్ 1-2 నిమిషాలు అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చొని వర్క్ చేసుకోమని చూద్దాం. సో ఈ చుట్టుపక్కల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, నో మీరు కదలొద్దు, సర్జరీ చేశారు, పడుకొనే ఉండండి అని చెప్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది, మన కండరాలకి రెస్ట్ ఇస్తున్నాం. ఈ కండరాలకి రెస్ట్ ఇవ్వడం వలన ఈ కండరాలు బలహీనపడతాయి. ఆ తర్వాత వాటిని యాక్టివేట్ చేయాలంటే మనకి చాలా ఎఫర్ట్ అవసరం. అది రికవరీ డిలే అవుతుందని వాళ్ళకి తెలియదు అనమాట. మనం చెప్పి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్స్ అడిగేది ఈ పథ్యం ఏమన్నా ఉన్నదా, ఇది తినాలా అది తినాలా, పప్పులు తింటే చీమ్ పట్టిద్దంట కదా అని చెప్పి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మా సైడ్ నుంచి డైట్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. యాక్చువల్గా పప్పుల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, వూండ్ హీలింగ్కి అది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మంది నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా అది తినకూడదు అంట, నాన్ వెజ్ తినకూడదు. యాక్చువల్గా ఏంటంటే ఈ నాన్ వెజ్ తింటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, వూండ్ హీలింగ్కి ఫాస్టర్ రికవరీకి అవి హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ప్రాపర్ డైట్ తీసుకుంటే అందరూ ఫాస్ట్ గా రికవర్ అవుతారు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.